జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం చింతపల్లి మండలం నీరుతోటపాలెం దగ్గర దాడి జరిగింది. మొదట కోడిగుడ్లతో దాడి చేశారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు. ఆ తర్వాత కత్తులతో దాడికి దిగారు ఓ వర్గం. దాడిలో అటు అభినయ్ దర్శన్కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇప్పుడు ఈ వీడియోలు వైరల్గా మారాయి సోషల్ మీడియాలో. దాడి ఎందుకు చేశారన్నటువంటి దానిపైన ఇంకా క్లారిటీ రావడం లేదు. భరోసా పేరుతో పార్టీ పెట్టాడు అభినయ్ దర్శన్. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో పాదయాత్ర కూడా చేస్తూ ఉన్నాడు. ఆయన పాదయాత్రకి ఈరోజు బ్రేక్ పడింది. అక్కడి నుంచి ఆయన ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి తన కారు ఖరాబ్ అయిందని చెప్పి ఆ కారుకి ఏదో చిన్న డ్యామేజ్ అయింది. ఆ కార్ని సరి చేసుకోవడం కోసమని ఆయన వేరే ఒక ప్రాంతానికి వెళ్తున్నారు నీరుతోటపాలెం దగ్గర నుంచి. సో ఈ క్రమంలోనే ఒక్కసారిగా కారుపై అటాక్ జరిగింది. చింతపల్లి మండలం పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో నీరుతోటపాలెంలో ప్రస్తుతానికి ఆయనపై దాడి జరిగింది. సో దాడి జరిగినటువంటి వెంటనే ఆయన అక్కడి నుంచి ఒక ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. సో జర్రాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. సో చాలా భయంకరంగా ఆయన వెళ్తున్న సమయంలోనే కారుపై కోడిగుడ్లతో దాడి చేశారు. కారు ఒక్కసారిగా ఆపేసరికల్లా ఆయనని కారులో నుంచి బయటికి లాగి కారు అద్దాలు పగలగొట్టేసి ఆయనని ఒక అడవిలో సుమారుగా చుట్టూ చెట్లే ఉన్నాయి, ఆ చెట్ల పొదల మధ్యలో ఆయనని చాలా భయంకరంగా దాడి చేసి ఆయన అక్కడి నుంచి హతమార్చే ప్రయత్నం కూడా చేశారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఏమైంది అయ్యారు? ఏమైంది అయ్యారు? ఏమైంది అయ్యారు? ఏమైంది ఏమైంది ఏమైంది? భాను ఫోన్ చేయి, భాను ఫోన్ చేయి, భాను ఫోన్ చేయి, భాను ఫోన్ భాను ఫోన్ చేయి, భాను ఫోన్ చేయి, భాను ఫోన్ చేయి. అరే అమ్మో నా కొడుకులు పోయారు. అయ్యారు 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 అరే సుధా. సో రైట్ సైడ్ విజువల్లో మనం చూస్తున్న అభినయ్ దర్శన్ పూర్తిగా కూడా దాడి చేసిన తర్వాత రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న విజువల్ కనబడుతుంది. పిక్చర్ ప్లే చేయండి. ఆ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న విజువల్ చూస్తూ ఉంటే ఎంతలా ఆయనపై దాడి జరిగిందో అర్థమవుతోంది. సో కొంతమంది వ్యక్తులు ఆయన పాదయాత్ర చేస్తున్నాడు అని చెప్పి కావాలని దాడి చేశారని స్వయంగానే వారితో ఫోన్లోనే మాట్లాడుతూ కూడా వారు మాట్లాడుకొచ్చారు. ఎవరైతే అభినయ్ దర్శన్కి సంబంధించినటువంటి ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఆయన మేనేజర్ కిరణ్తో నేను ఫోన్లో మాట్లాడాను. సో కొంతమంది గుర్తులను దుండగులు అక్కడికి వచ్చి విజువల్లో మనం చూస్తున్నాం. ఎస్, అది ఫేస్కి మాస్క్ ధరించారు, హెల్మెట్ పెట్టుకున్నారు. సో ఆయన కార్ని అద్దాలు పగలగొట్టి కారు నుంచి బయటికి లాగి చాలా ఇక్కడ ఎగ్జాక్ట్గా దాడి జరుగుతుంది. అక్కడ కింద అభినయ్ దర్శన్ పడుకున్నాడు. అక్కడ ఆయన కింద పడిపోయిన తర్వాత ఆయనని చుట్టుముట్టి కొంతమంది వ్యక్తులు దాడి చేస్తూ ఉన్నారు. సో ఇంకొంతమంది పక్కనటువంటి వారిని పైన కూడా దాడి చేస్తూ ఉన్నారు, అందరినీ పరిగెత్తిస్తూ ఉన్నారు. ఆ అడవిలో నుంచి ఆ చెట్ల మధ్యలో నుంచి వారంతా కూడా పరుగులు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. సో ఒక భయానక వాతావరణం కనిపించింది ఆ వీడియోలో. సో ఒకసారి స్వయంగా నేను ఆయన మేనేజర్ కిరణ్తో కూడా మాట్లాడుకొచ్చాను లేటెస్ట్గా. సో ఇప్పుడు ఒక 5 minutes బ్యాక్ నేను మాట్లాడాను. ఆయన ఏం మాట్లాడారు, ఆయన ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నారని చెప్పుకొచ్చారు. అభినయ్ దర్శన్ పరిస్థితి ఏంటో ఆయన మాటలు వినండి. హలో, అభినయ్ దర్శన్ సంబంధించిన వాళ్ళ? చెప్పండి. నేను మనోజ్ అండి, ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. ఏమైంది? ఏదో వీడియోస్ వస్తున్నాయి, సర్క్యులేట్ అవుతున్నాయి. అవును సార్, ఎవరో దాడి చేశారు సార్. ఎక్కడది? ఇక్కడ పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలం దగ్గర నీరుతోటపాలెం అనే గ్రామం ఉంది సార్. నీరుతోటపాలెం గ్రామం. ఏంటి పాదయాత్ర ఉన్నారు అప్పుడైనా? లేదు సార్, ఈ రోజు పాదయాత్ర లేదు. కార్ రిపేర్ ఉంటే చేయించుకోవడానికి వెళ్తున్నాం సార్. ఓకే, ఎక్కడికి వెళ్తున్నారు? చింతపల్లి అనే మండలం వెళ్తున్నాం సార్. అటాక్ చేసింది వెళ్తుంటే ఒకటి తెలియదు సార్. నేను కూడా కారులోనే ఉన్నా. కారులో నుంచి నన్ను లాగేసినారు, తర్వాత అద్దం పగలగొట్టినారు. తర్వాత నేను దిగిన తర్వాత నా మీద రాగైపోయి తర్వాత ఈ వాడు కాదురా మనకు కావాల్సిందని చెప్పేసి ఎమడబట్టినాడు. నేను ఒక సైడ్ ఉరికిన, అయ్యారు సార్ ఫారెస్ట్ ఎటు ఉరికినాడు అర్థం కాలే నాకు. ఒక బుడ్డోడు ఉంటాడు సుధా అని, వాడిని ఎత్తేసి అవతలేసినారు. వాడిని ఎత్తేసి అవతలేసినారు. వాడు ఎటుపడ్డాడు తెలియదు, అయ్యగారు ఎటు ఉరికినారో తెలియదు. నలుగురు మాత్రం ఉన్నారు, 6 ఉన్నారు. నేను దూరం ఉరికినా, వీళ్ళు ఎటు ఉరికారు, ఆయన ఎటు ఉరికారో తెలియదు. మొత్తం ఉరికిన తర్వాత నేను ఒక 1/2 నిమిషం లోపు ఉరుగుతా వచ్చే లోపల ఆయన్ని ఇంకా దేంతో పొడిచారా నరికారా ఎట్లా చేశారో తెలియదు కానీ నెత్తురు అంతా ఉరుగుతున్నారు. ఈ నా కొడుకు పాదయాత్రకి చేయడానికి మత మార్పిడి చేస్తున్నాడు అని చెప్పేసి అన్నాడు ఒకడు వెళ్ళేటప్పుడు. ఏ టైంలో జరిగింది సార్? ఇది టైమింగ్ నాకు తెలిసి ఇప్పుడు కరెక్ట్ గా గంట అయి ఉంటదండి. కరెక్ట్ గంట అయి ఉంటుంది సార్. 4:20 అనుకోండి, 4:20 ఆ మధ్య.
ఓకే, ఇప్పుడు ఎట్లా ఉన్నా అభినయ్ ఒకడు మాత్రం వాళ్ళలో ఒకడు హెల్మెట్ పెట్టుకున్నాడు మాత్రం అరే ఈ నా కొడుకు మత మార్పిడి చేయడానికి వచ్చాడు అన్నాడు సార్. నన్ను కొట్టడానికి ఒకటి రాయడానికి వస్తే అరే ఈడు కాదురా మనకు కావాల్సిందని చెప్పేసి అన్నాడు ఒకడు. ఓకే, మీకు అనుమానం ఎవరైనా ఉందా మరి అక్కడ ఎవరు వచ్చారు అనేది? తెలియదు సార్, ప్రస్తుతానికి అనుమానం అయితే ఎవరి మీద లేదు మాకు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అభినయ్ దర్శన్ పరిస్థితి ఎలా ఉంది సార్? కాన్షియస్ లోకి అయితే రాలేదు, ఇక్కడ డాక్టర్ గారు క్యాన్లా పెట్టారు, బేసిక్ ట్రీట్మెంట్ చేశారు సార్. ఎక్కడ హాస్పిటల్? కాన్షియస్ లోకి అయితే రాలేదు ఇంకా. ఎక్కడ హాస్పిటల్లో? ఇక్కడ చర్ల సార్. మీరు ఈ నెంబర్ కి వాట్సాప్ ఉందా సార్? నేను అడ్రస్ లైవ్ పెడతా, పంపించండి, నాకు పంపించండి. రైట్. సో పాదయాత్ర ఈరోజు బ్రేక్ అంట. పాదయాత్ర ఈరోజు బ్రేక్ అని తన కార్ ఏదో రిపేర్లో ఉందని చెప్పి నీరుతోటపాలెం దగ్గర నుంచి ఇంకొక మండల కేంద్రానికి చింత మండలం అనేది వెళ్తున్నారంట. సో అక్కడికి వెళ్తున్నటువంటి మార్గ మధ్యలో ఒక్కసారిగా కొంతమంది వ్యక్తులు అటవీ ప్రాంతం అంతా కూడా ట్రైబల్ ఏజెన్సీ ప్రాంతంలో చుట్టూ అడవి ఉంటుంది, చెట్ల మధ్యలో నుంచి మార్గం ఉంటుంది. అది మెల్లే మార్గంలో కొంతమంది వ్యక్తులు అక్కడ రెక్కిండ్రవహించి ఆ కారు పైన ముందుగా కోడిగుడ్లతో దాడి చేసి ఆ తర్వాత ఆ కారు అద్దాలు పగలగొట్టి అభినయ్ దర్శన్ని ఆయనతో పాటుగా మరికొంతమంది వారందరూ కూడా బయటికి లాగి దాడి చేశారు అని చెప్పి స్వయంగా వాళ్ళే చెప్తున్నారు. సో ఈ దాడిలో అభినయ్ దర్శన్కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అభినయ్ దర్శన్ని అక్కడి నుంచి తరలించారు. సో తలకి గాయమైంది. విజువల్స్లో డైరెక్ట్గా కొన్ని మీకు చూపించలేకపోతున్నాను, బట్ తలకి గాయమైంది. ఆయన నడుములో కూడా కొంత ఏదో కత్తి లాంటిదా లేకుంటే పదునైనటువంటి ఒక ఆయుధంతో దించడం జరిగింది. అక్కడ కూడా చాలా తీవ్రంగా రక్తస్రావం అవుతోంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అభినయ్ దర్శన్కి. సో అభినయ్ దర్శన్ పరిస్థితి కూడా కొంత ఎక్స్ట్రీమ్గా ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి నిర్మలా అందిస్తారు. నిర్మలా, అప్డేట్స్ ఏంటి? అభినయ్ దర్శన్ పై దాడి చేసిన వ్యక్తుల్లో ఎటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి? సో తెలిసిన వ్యక్తుల పైన ఇది ఇంకేదైనా రాజకీయంగా ఆయనపై జరిగిన దాడి అనుకోవాలా? అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ఈ ఘటన మాత్రము అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. కొన్ని గంటల క్రితమే అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే కూడా అభినయ్ దర్శన్ ఇక్కడ హైదరాబాద్ లో కూడా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో కూడా తను పోటీ చేస్తానని కూడా నామినేషన్ వేయడానికి కూడా ప్రయత్నించారు. అప్పుడు నామినేషన్ కుదరకపోవడంతో వెనకడు వేశాడు అనేది కూడా తెలుస్తూ ఉంది. అదే విధంగా తను రాజకీయాల్లోకి రావాలి, ఎందుకంటే ప్రవీణ్ పగడాల తను దూరమైన తర్వాత కూడా తన ఘటనలో చోటు చేసుకున్నటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని అప్పుడు అభినయ్ దర్శన్ చాలా వరకు కూడా మేము కూడా ముందు నడవాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఒక ఇదితోటి తను సొంతంగా ఇప్పుడు పార్టీ పెట్టుకోవడం కూడా జరిగింది. పార్టీ పెట్టి అక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాదయాత్ర కూడా మొదలు పెట్టాడు. ఈ రోజు పొద్దున్నే కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ చేస్తున్నటువంటి పాదయాత్రకు సంబంధించినటువంటి అప్పటికే తనకు ఒక థ్రెట్ ఉంది అని చెప్పుకుంటూ కూడా తను కొన్ని మీడియా ఛానళ్లలో కూడా చెప్పుకుంటూ రావడం కూడా జరిగింది. నన్ను చాలా మంది బెదిరిస్తున్నారు, నువ్వు రాజకీయాల్లోకి రావద్దు అంటున్నారు అని చెప్పేసి నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదే కోణంలో ఈ రోజు తనపై దాడి జరిగింది అనుకోవచ్చు. ఆ దాడి కూడా కక్షపూరితంగా చేశారు అనేదే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఫస్ట్ కారు అద్దాల పైన మొత్తం కోడిగుడ్లతో దాడి చేసిన తర్వాత ఇక్కడ కొంతమంది పాస్టర్లు ఉన్నారు. సో వారితో కూడా మాట్లాడదాం. జాన్ వెస్లీ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో. జాన్ వెస్లీ గారు, అభినయ్ దర్శన్ పై అటాక్ జరిగింది. అభినయ్ దర్శన్ అక్కడ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న విజువల్ కనబడుతోంది. ఆయన తన అనుచరులతో ఆ పాదయాత్రలో భాగంగా ఈరోజు ఒక్కరోజు బ్రేక్ ఉంటే కార్ రిపేర్ కోసం అని వేరే ఒక ఏరియాకు వెళ్తూ ఉంటే ఈ అటాక్ జరిగింది. సో ఈ అటాక్ వెనక ఎవరుండే అవకాశం ఉంది? అంటే పొలిటికల్గా ఆయన పార్టీ పెట్టి ముందుకెళ్తున్నారు కాబట్టి పొలిటికల్గా ఆయన ఎదుర్కోలేక, లేకపోతే ఎవరన్నా శత్రువులు ఉన్నారా? జాన్ వెస్లీ గారు సార్ నమస్తే అండి. ఆర్టీ వారికి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ రోజున ఇప్పుడే నేను జస్ట్ ఇప్పుడు మీరు ఫోన్ చేశారు, ఇప్పుడే నేను ఆ వీడియోస్ కూడా ఇప్పుడే చూస్తాను. చాలా విచారకరమైన సంఘటన ఇది. మరి దీనికి పూర్వపరాలు ఇంకా ఎవరికి తెలియదు. ప్రస్తుతం ఇప్పుడు మేము కూడా ఇప్పుడే చూస్తాం ఈ విషయాలు చూసి, మరి మేము కూడా అసలు ఏం జరిగింది అనేటువంటి ముందు ప్రాథమిక విచారణ మేము జరుపుతూ ఉన్నాం. మరి ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటే గతంలో మరి ప్రవీణ్ పగడాల గారి మీద దాడి జరుగుతూ వచ్చింది. మరి అది దాడి కాదు, అది యాక్సిడెంట్ అని ప్రభుత్వం వారు చెప్పారు. మరి ఈ రోజున మరొకసారి అభినయ్ దర్శన్ అంటే మరి ఉభయ తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో కూడా మరి ఎంతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. అంటే పొలిటికల్ అటాక్ అనుకోవాలా? ఇది పొలిటికల్ అటాక్ అనుకోవాలా? బికాస్ గతంలో కూడా చాలా వరకు రిలీజియస్ గా ఆయన పైన కాన్సన్ట్రేట్ చేసి అదే ఇప్పుడు రీసెంట్ గా అతను మరి పార్టీ ఏదో పెట్టాడు, భరోసా పార్టీ అని. అలాగే దాని మీద పాదయాత్ర కూడా అరకు ఆ ప్రాంతంలో చేశాడు. అవును. సో ఏంటంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో అతను ఒక
ఒక లీడర్ గా, ఒక నాయకుడిగా అతను ఒక నూతనమైన పందాలు అతను వెళ్తూ ఉన్నాడు. సో మరి ఇది దాడా లేదంటే యాక్సిడెంట్ అనేది ఇంకా తెలీదు. కాదు దాడి అని అక్కడ మనం దాడికి సంబంధించి విజువల్ కనబడుతూ ఉన్నాయి. దాడికి సంబంధించి విజువల్ కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు దాడిగానే కనబడుతుంది సార్. అది ఎవరు చేస్తారు ఏంటి, మరి ఏదైనా కుటుంబ కలహాలా, లేదంటే ఎవరైనా కావాలని మరి క్రిస్టియానిటీ మీద పడని వారు ఎవరైనా టార్గెట్ చేసి దాడి చేస్తారా అనేది ఇంకా తెలియాలి. మరి ఆల్రెడీ ముందుగా అతనికి కూడా కాల్స్ వచ్చినాయి అని అంటున్నారు. బెదిరింపు కాల్స్ వచ్చినాయని, నేను చంపేస్తామని చెప్పేసి అతనితో ఏదో అన్నారని ఆయనే స్వయంగా మరి కొన్ని యూట్యూబ్స్ లో అతని ఛానల్లో చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉందండి ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి. ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే మరి అజయ్ బాబు గారు కానీ, లేదంటే మరి ప్రవీణ్ పగడాల గారు కానీ, లేదంటే ఈ అభినేత ఇంకా చాలా మందికి ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. అబ్బాయి వాళ్ళని ఎవరు ఏం చేస్తారు, వాళ్ళని ఏమంటారు, ఇదేదో సెల్ఫ్ ప్రాపగండా కోసం, ఏదో ఫేమ్ కోసం, నేమ్ కోసం చేస్తున్నారు, వాళ్ళని ఎవరు ఏం చేస్తారని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. అలాంటి బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడే ప్రభుత్వం ఒకవేళ యాక్షన్ తీసుకుని వారికి ఏదైనా భద్రత కల్పించి ఇలాంటి దిశగా అడుగులేస్తే ఇలాంటి పరిణామాలు జరగకుండా. గతంలో కంప్లైంట్ ఇచ్చారు ఆయన, నాపై అటాక్ జరిగే అవకాశం ఉంది, నన్ను థ్రెటన్ చేస్తున్నారని, చంపేస్తానని చెప్పి అంటున్నారని. కంప్లైంట్ ఇచ్చారో లేదో మనకి ఇంకా పూర్తి సమాచారం లేదు, కానీ ఖచ్చితంగా ఆయన యూట్యూబ్ ఛానల్ చెప్పాడు ఇలాంటి నా మీద ఇలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారని. మరి ఆయన గతంలో కూడా చెప్పారు ఆయన యూట్యూబ్ ఛానల్లో. ఎవరైతే ఫోన్ చేశారో ఆ రికార్డింగ్ కూడా ఆయన యూట్యూబ్ ఛానల్లో మరి వినిపించడం జరిగింది. ఇప్పుడు అటాక్ పై మీ రియాక్షన్ ఏంటి, ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు యాజ్ ఎ పాస్టర్ గా కానీ, క్రిస్టియన్ కమ్యూనిటీ పరంగా కానీ? ఒక క్రైస్తవ నాయకులుగా అసలు ముందు అక్కడ ఏం జరిగింది, ఎవరు అనేది పూర్తిగా సమాచారం తెలుసుకున్న తర్వాత ఒకవేళ నిజంగా అది ఒకవేళ మతవాదుల చర్య అయితే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాని పర్యవసానం కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మా నాయకుడు ఒకటి కోల్పోయాం మేము. ఒక గొప్ప మరి ప్రబోధకుడు, ఒక మంచి మానవతావాదిని మేము కోల్పోవడం జరిగింది క్రైస్తవ సమాజం. ఇంకా అనేక మందిని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేవు. మా శక్తి వంచన లేకుండా మేము కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఇది నిజంగా ఒకవేళ మత ఛాందస్వాదులే దాడి అయితే మేము కఠినంగా మరి ఈ సమయంలో ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాం. దయచేసి క్రైస్తవుల పట్ల ఒక మరి మంచి వైఖరిగా మీరు ఉండాలి. మాకు ఎలాంటి ప్రాణ భయం కలుగుతున్నాయి అనేటువంటి థ్రెటనింగ్ కాల్స్ వచ్చినప్పుడు మేము ఏమైనా చెప్పినప్పుడు కొంచెం సీరియస్ గా మా పట్ల యాక్షన్ తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జాన్ వెస్లీ గారు. సో ఆయన కూడా పాస్టరే. సో జాన్ వెస్లీ రియాక్షన్ ఇది. ఆయన గతంలో కూడా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి, చాలా వరకు చెప్పుకొచ్చారు, కానీ గవర్నమెంట్ పట్టించుకోలేదు అని అంటున్నారు జాన్ వెస్లీ. సో నిర్మల, ఇప్పుడు ఈ అటాక్ తర్వాత ఆయన పరిస్థితి ఏంటి, ప్రజెంట్ ఎక్కడున్నారు ఆయన, పరిస్థితి ఎలా ఉంది నిర్మల? బట్ ఒకసారి మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ అయితే ఆయన్ని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అన్నట్టు తెలుస్తోంది. సో ఆయన్ని ప్రజెంట్ పాడేరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఒక మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక మెకానిక్ షెడ్ దగ్గరికి తన కార్ రిపేర్ అయింది కాబట్టి ఆ కార్ని సరిచేయించడం కోసం వెళ్తున్నారు. ఆ క్రమంలోనే ఒక్కసారిగా ఈ అటాక్ జరిగింది. సో ఈ అటాక్లో ప్రజెంట్ ఆయనకి చాలా తీవ్రంగా గాయయ్యే, రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. సో చింతపల్లి మండలంలో ఆయనకి ఇప్పుడు అటాక్ జరిగింది. నీరుతోటపాలెం దగ్గర జరిగింది. సో అక్కడి నుంచి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు, జర్రాల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. సో నిర్మలైన సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు? పాస్టర్లు కానీ, క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ, ఆయన క్రిస్టియానిటీలో ఉంటూ ఒక నాయకుడిగా ఎదిగారు, ఆ తర్వాత ఒక పొలిటికల్ పార్టీ అని చెప్పి దాని పాదయాత్ర కూడా చేస్తూ ఉన్నారు. సో ఆయన సిచ్యువేషన్లా ఉంది. ఈ దాడి తర్వాత క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి రియాక్షన్స్ ఏంటి? ఎస్ మనోజ్, ఇప్పుడైతే చాలా వరకు కూడా ఈ వార్త విన్న తర్వాత, ఈ విజువల్స్ చూసిన తర్వాత మాత్రము చాలా మంది క్రిస్టియన్స్ అయితే ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. ఖచ్చితంగా మా మీద కుట్రపూరితంగానే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఈసారి అసలు మేము ఊరుకునేదే లేదు, ఈ 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా మేము ఉద్రిక్తతను నెలకొనేలాగా చేస్తాము అని చెప్పేసి కూడా ఇక్కడ పాస్టర్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అందరూ కూడా ఒకే పట్టు మీద ఉన్నారు. అభినయ్ దర్శన్ ని చూడడానికి కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలా మంది ఇటు పాస్టర్లు అటు క్రిస్టియన్స్ అంతా కూడా
మొత్తం అక్కడికి తరలి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికైతే అభినయ్ దర్శన్ ఇంకా స్పృహలోకి రాలేదు. తనకు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా జరుగుతూ ఉంది. కానీ ప్రాణాపాయ స్థితి నుంచి అయితే బయటపడ్డాడని చెప్పుకోవచ్చు. డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు. ప్రాణానికి ప్రమాదం లేదు, కానీ తను స్పృహలోకి రావడానికి టైం పడుతుంది. చాలా వరకు కూడా తనకు మేజర్ గానే దాడి జరిగింది కాబట్టి తనకు ఎక్కువగా కూడా గాయాలు అయ్యాయి కాబట్టి దాని నుంచి కోలుకోవడానికి కూడా టైం పడుతుంది అని చెప్పేసి ఓ పక్క డాక్టర్లు చెప్తున్నప్పటికీ కూడా కడప తన స్వస్థలం కాబట్టి కడప నుంచి చాలా మంది ఇప్పటికే క్రిస్టియన్స్ అంతా కూడా అక్కడికి చేరుకున్నట్టుగా సమాచారం అయితే ఉంది. అదే కాకుండా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి కూడా వీళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇంకో కోణంలో చూసుకున్నట్లయితే అభినయ్ దర్శన్ తో పాటు ముగ్గురు ఉన్నారు. ఇంకా ముగ్గురు కళ్ళల్లో కూడా కారం కొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళు మేము గుర్తు పట్టొచ్చు లేకపోవచ్చు, ఎందుకంటే మాకు ఏం జరిగిందో తెలియని ఇదిలో ఉండిపోయాము అని చెప్పేసి ఓ పక్క వాళ్ళు చెప్తున్నప్పటికీ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. దాడికి పాల్పడ్డ వాళ్ళని పట్టుకుంటామని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి పోలీసులు చెప్తూ ఉన్నారు. మనోజ్, థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా అభినయ్ దర్శన్ పై అటాక్ కి సంబంధించి చాలా తీవ్రంగా అటు క్రిస్టియన్ కమ్యూనిటీకి రియాక్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. సో యాజ్ ఆఫ్ నో అభినయ్ దర్శన్ కి చాలా తీవ్రంగా గాయాలే, ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సో తనపై దాడి చేసింది ఎవరు అనే కోణాల్లో కూడా ఇప్పుడు అన్వేషిస్తున్నారు అటు క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ పోలీసులు కానీ. సో అది జంగల్లో నడి మధ్యలో రోడ్డుకి అడ్డంగా వచ్చి కోడిగుడ్లతో కార్ని బ్లాక్ చేయడం ఏంటి, ఆ తర్వాత అటాక్ చేయడం ఏంటి, ఆ వ్యక్తి పైన అటాక్ తర్వాత డైరెక్ట్గా ఆయన్ని చాలా దారుణంగా మొహాలకి మాస్కులు వేసుకొని వచ్చి అటాక్ చేశారంట. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. సో విజువల్ మనం చూడొచ్చు. ఆ విజువల్లో ఒకసారిగా కొంతమంది వ్యక్తులు వచ్చి కార్ని అడ్డగించి ఆ అద్దాలు పగలగొట్టి అభినయ్ దర్శన్ కిందికి లాగేసి పడేసి ఆయన పైన కత్తులతో దాడి చేసిన విజువల్ చూస్తున్నాం. ఒకసారి ఆ విజువల్ చూద్దాం పూర్తిగా అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. ఏమైంది? తొందరగా ఫోన్ చేయాలన్నా.